ఒకప్పుడు ఉద్యోగం అంటే 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. కానీ ఇప్పుడు 24 గంటలు 7 రోజులు షిఫ్ట్ల వారీగా వర్క్ నడుస్తూనే ఉంది. చాలా రంగాల్లో ఈ పరిస్థితి ఉంది. అయితే ఇతర షిఫ్టుల సంగతి ఎలా ఉన్నా నైట్ షిఫ్ట్తో పలు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇందులో ప్రధానమైనది ఆరోగ్య సమస్య. దీర్ఘకాలంగా డయాబెటీస్, అధిక బరువు, జీర్ణకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటి చాలా సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల నైట్ షిఫ్ట్లో పనిచేసేవారు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటి ఇప్పుడు చూసేద్దాం. మీరు నైట్ షిఫ్ట్లు చేస్తుంటే ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవడం చాలా బెటర్. తద్వారా మీరు చేయాలనుకున్న పనులన్నీ టైంకి పూర్తవుతాయి. అంటే నిద్ర, వ్యాయామం వంటి పనులు, ఇతర ముఖ్యమైన పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. తగినంత నిద్రపోవడం ఈ నైట్ షిఫ్ట్లో చాలా ఇంపార్టెంట్. నైట్ షిఫ్ట్ చేసేవారు పగటి సమయంలోనైనా తగినంత నిద్రపోవాలి. నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో బలహీనంగా మారిపోతారు. అందుకే రాత్రిళ్ళు చురుగ్గా పనిచేయాలంటే పగటి నిద్ర చాలా అవసరం. అంతేకాకుండా మీరు మధ్యాహ్నం సమయంలో నిద్రపోవాలనుకున్నప్పుడు ప్రశాంత వాతావరణంలో నిద్రించే విధంగా చూసుకోవాలి. ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతమైన నిద్రపోవచ్చు. తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎసిడిటీ, అజీర్తి అనేవి రాత్రి షిఫ్టుల్లో పనిచేసే వ్యక్తులకు ఎక్కువగా ఎదుర్కొనే సాధారణ సమస్యలు. ఇవి ఊబకాయం, ఇంకా ఇతర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాత్రి సమయంలో తీసుకునే ఆహారం విషయమై జాగ్రత్తలు వహించాలి. నైట్ షిఫ్ట్ చేసే సమయంలో జంక్ ఫుడ్కు దూరంగా ఉంటేనే మంచిది. రాత్రి సమయంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. వేయించిన ఆహారం తీసుకోకూడదు. తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల కళ్ళకు సైతం చాలా మంచిది. అలాగే మీరు రోజు తీసుకునే ఆహారంలో పళ్ళను జత చేసుకుంటే ఇంకా మంచిది. రాత్రులు పనిచేసే వాళ్ళు ఎక్కువగా పండ్లను తినడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. ఇక నైట్ షిఫ్ట్ చేసేవారు ఉదయాన్నే వ్యాయామం చేయలేరు. కానీ టైం సెట్ చేసుకొని రోజుకు కనీసం 30 నిమిషాలైనా ఎక్సర్సైజ్ చేయాలి. యోగా చేయడానికి ఒక నిర్ణీత సమయాన్ని అలవర్చుకోవాలి. రాత్రిళ్ళు పని చేయడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అందుకే రోజుకు కొద్ది సమయం వ్యాయామానికి కేటాయించాలి. తగిన మోతాదులో నీరు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు రాత్రి సమయంలో ఎనర్జెటిక్గా ఉండటానికి మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. నైట్ షిఫ్ట్ చేసేవారు ఎక్కువగా టీ, కాఫీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే బదులుగా రాత్రిళ్ళు ఎక్కువగా నీరు తాగాలి. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. నైట్ షిఫ్ట్ చేసేవారికి నైట్ షిఫ్ట్లు చేసేవారికి ఖచ్చితంగా కుటుంబం నుంచి సహకారం ఉండాలి. ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ ఉంటే ఆఫీస్లో ఎటువంటి టెన్షన్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇది చాలా అవసరం. పిల్లల ఆహారం, నిద్ర, ఇతర పనుల విషయంలో భర్తకు భార్య, భార్యకు భర్త తోడ్పాటు అందిస్తే ఈజీగా ఉంటుంది.